కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు. పేరు మరియదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం, క్యాథరిన్ని స్కూల్కి డ్రాప్ చేయడం అన్ని వాడే చూసుకునేవాడు. Good. I have to go. Bye. Good show, Kathy. Keep it up. Good. బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ, అభిమానం క్యాథరిన్ కి మరియదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది. మరియదాసు పరారయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మరియదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారం అయినప్పటికీ మరియదాసు ఆచూకీ తెలియనందువల్ల విక్టిమ్ ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సద్దుమణిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మరియదాసు కుటుంబం శివానందని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి కేసును రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ గాట్ ద బ్రేక్ త్రూ. హలో హౌ ఆర్ యు? ఫైన్. తీసుకోండి. No thanks. Can I go? Yeah, sure. Oh, మీరు గోల్ఫ్ ప్లేయరా? Yes, sir. ఏ క్లబ్లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్. జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గోల్ఫ్ కిట్లో 16 క్లబ్బులుంటాయి. అన్నీ ఇంచుమించు ఒకేలాగుంటాయి. ఒకే ఒక్క క్లబ్ తప్ప. అదే పట్టర్. హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యుయల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యుయల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గోల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది. అనుమానం వచ్చిన చోట తవ్వగా దొరికిన గోల్ఫ్ పటర్ మేక్, ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యుయల్ కి చెందిన మిస్సింగ్ పటర్ గా తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్ లో 2 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ మాత్రమే కాదు, మరియదాసు రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గోల్ఫ్ పటర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియదాసువి. సో మరియదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. స్పర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మరియదాసు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మరియదాసే ముందు చనిపోయాడు. ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరూ లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మరియదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లా? బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కారులో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటా పోలా.
నన్ను క్షమించండి అమ్మా. Why do you do this, Papa? Why? నీకేం తక్కువ చేశాం కాదు, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, నువ్వు చిన్నపిల్లవి, నీ మంచి కోసమే చెప్తున్నాను. అంతా మేము చూసుకుంటాం. I'm gonna call the police. వద్దు. Mom, please leave me. వద్దు. Do something. Stop her. Kathy, Do పోలీసులు something. చెప్పొద్దు. Stop her. I told you to stop. ఇమాన్యువల్ సొసైటీలో చాలా గొప్ప వ్యక్తి, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఆ హత్యని కవరప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేశారు. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేశారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి. సార్, ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్ళు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్. మరీదాస్ రేప్ చేసి చంపేశాడు. ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. అటాప్సీ రిపోర్ట్ క్లియర్ గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి. అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇండియాలో, విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. We have done right. యా, వి ఆర్ డన్. You have to face the consequences. నా దగ్గరే దాచిపెట్టారు కదా సార్. చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఇరుక్కున్నారే సార్.